Habibi, come to Dubai. హాయ్ హలో గైజ్, నేను మీ మహేష్ బర్నేపల్లి. వెల్కమ్ టు మై ఛానల్. దుబాయ్లో జరిగిన అన్ని విషయాలు షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. అన్ని అప్డేట్ చేస్తాను. అక్కడ జరిగిన కష్టాలు, ఇబ్బందులు, మంచి చెడులు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. Habibi, come to Dubai. నేను వచ్చి ఇప్పుడు కువైట్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనమాట. ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాను. బోర్డింగ్ పాసింగ్ అంతా అయిపోయి చూడండి, ఇక్కడ కూర్చుంటున్నాము. ఇక్కడే కూర్చొని టైం అయినాక లోపలికి వెళ్ళాలన్నమాట. ఫ్లైట్ దగ్గరికి చూడండి, ఇక్కడంతా వెయిటింగ్ హాల్ అనమాట కూర్చోడానికి. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కిన ఫ్లైట్లో ఉన్నా అనమాట. చూడండి, ఇదంతా కువైట్ ఎయిర్పోర్ట్ అనమాట. చూడండి ఎయిర్పోర్ట్ ఇదంతా చూడండి, ఫ్లైట్లో ఉన్నామంటే ఇదేమో ఇన్సైడ్ ఫ్లైట్ అనమాట. జహీరా ఫ్లైట్లో వెళ్తున్నాను అనమాట దుబాయ్కి. మ్యూజియం అన్నీ చూపిస్తాను, చూసేయండి. మేము ఎందుకు వచ్చామో కూడా దుబాయ్కి అవన్నీ కూడా చెప్తాను మీకు. ఈ వీడియో షిప్ చేయకుండా లాస్ట్ వరకు మా హోటల్ బాల్కనీ నుంచి తీసిన వీడియో ఇది. చూడండి బిల్డింగ్ల పైన నేచర్ ఎంత బాగా కాపాడుతున్నారు దుబాయ్లో. చూడండి గడ్డి అదంతా పెట్టి బిల్డింగ్ పైన చూడండి. అందుకనే వీడియో తీసాను అనమాట. అక్కడ లాంగ్లో పెద్ద పెద్ద టవర్లు ఉన్నాయి. దాని పక్కన బుర్జ్ ఖలీఫా కూడా ఉందన్నమాట. ఇక్కడ నుంచి కనపడుతుంది. ఇది వచ్చి బుర్జ్ ఖలీఫా అనమాట. మాల్కి వచ్చిన దుబాయ్ మాల్కి చూడండి, ఇదంతా బుర్జ్ ఖలీఫా వెనక చూడండి. బుర్జ్ ఖలీఫా అంతా చూడండి, అంతా మాల్ పక్కనే అనమాట. మాల్లోంచి ఎంట్రీ అయ్యి ఇటు వస్తే బుర్జ్ ఖలీఫా కనపడుతుంది.
బుర్జ్ ఖలీఫా పక్కన చాలా బిల్డింగ్లు చాలా బాగుందన్నమాట. ఇదంతా ఎమిరేట్స్ వాళ్ళదే అనమాట. చూడండి ఇదంతా ఎంత బాగుంది, లైటింగ్ గీటింగ్. ఈవినింగ్ పబ్లిక్ వస్తారని చెప్పి చూడడానికి ఎక్కడి నుంచో చాలా లైటింగ్ గీటింగ్ చాలా బాగుందండి. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. బట్ వేడైతే విపరీతంగా ఉందన్నమాట. పట్టాలు వితిన్ 1 minute 2 minutesలోనే తడిసిపోతున్నాయి. ఆ తడిసిపోయినప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళడం, మాల్లో ఇవన్నీ చూడడం, ఇదంతా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే లైటింగ్ గీటింగ్ అంతా ఎంత బాగా కనపడుతుందో చూడండి. ఇదంతా లైటింగ్ ఎంత సెట్ చేసినారంటే భయంకరంగా చేసినారు అన్నమాట. దుబాయ్లో మామూలుగా పెట్టుబడి పెట్టట్లేదు. మాల్లో చాలా పెద్దది అన్నమాట. మాల్ దగ్గర 100 ఎకరాల పైనే ఉంటుంది. చూడండి ఇదంతా మాల్ ఇన్సైడ్ అనమాట. అన్నీ చూపిస్తా చూడండి. మాల్ ఇన్సైడ్ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసేసేయండి ఈ వీడియోలో తప్పకుండా. లోపల ఆడుకోవడానికి గేమ్స్ యాక్టివిటీ చాలా ఉన్నాయన్నమాట. జైంట్ వీల్ తిరిగేటివి చాలా ఉన్నాయి చూడండి. ఇవంతా ఇది వచ్చి ఐస్ స్కేటింగ్ అనమాట. ఐస్ తెలుసు కదా, ఐస్ స్కేటింగ్ అనమాట. స్కేటింగ్ చేయొచ్చు దీంట్లో, ఎవరైనా చేయొచ్చు. మనీ పే చేసి మంత్ 1 hourకి ఇంత అని ఉంటుంది. చూడండి ఎంతమంది ఆడుకుంటున్నారు ఐస్ స్కేటింగ్లో. ఇది వచ్చి మెట్రో కార్డ్ అనమాట. అక్కడ స్కాన్ చేసినాక ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినాక మెట్రో దగ్గరికి వెళ్ళాలన్నమాట. చూడండి దుబాయ్ మెట్రో లోపలికి వెళ్ళాలి. మెట్రో కూడా చూడండి ఎంత బాగుందో. చూడండి ఇదంతా మెట్రో అనమాట. ఇట్లా లోపలికి దుబాయ్ మాల్ దగ్గర నుంచి మెట్రోకి వెళ్తున్నాను అనమాట. చూడండి మెట్రో రూట్, ఇదంతా మెట్రో రూట్ చూసేయండి. ఇదంతా చూడండి మాల్ నుంచి. మనకు తెలియకపోతే ఇక్కడ ఈ టీవీలు కూడా పెట్టున్నారు అనమాట. దాంట్లో లొకేషన్ చూసుకోవచ్చు. మనం ఎక్కడ వెళ్ళాలని టైప్ చేస్తే కానీ మన మొబైల్లో మ్యాప్ ఎలా చూస్తామో అలా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క ఫ్లోర్లోన ఆ మ్యాప్ను మనం ఎక్కడ వాళ్ళు పెడితే అది మనకు లొకేషన్ చూపిస్తారు అనమాట. చూడండి ఇది బ్రిడ్జ్ అనమాట. బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు మెట్రో దగ్గరికి. ఇది వచ్చి ఎక్సిలేటర్ అనమాట. మనం యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి అట్లా మామూలు ఎక్సిలేటర్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే లెవెల్గానే వెళ్ళడానికి నడసలేని వాళ్ళు ఎవరన్నా లాంగ్ ఉన్న అలా దానికి ఇవి ఎక్సలరేషన్ అనమాట. దాని మీద నిలబడుకుంటే ముందుకు తీసుకెళ్తుంది అది. చూడండి ఇదంతా దుబాయ్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ కూడా చూసాను. ఇలా ఎక్సలేటర్ మీద నడవచ్చు అనమాట. నడిస్తే ఇంకొద్దిగా స్పీడ్గా కూడా వెళ్తాము. నాకు తెలియక నేను మాత్రం నిలబడుకొని ఉన్నా. వీళ్ళు చూడండి ఎంత స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూడండి ఇదంతా మెట్రోకి వెళ్ళేదానికి. నేనైతే ఎక్సలేటర్ మీద నిలబడుకొనే ఉండా అనమాట. చూడండి చిన్నగా తీసుకెళ్తాను ఎక్సలేటర్. అందరూ నడుచుకొని వెళ్తున్నారు. బట్ ఏంటంటే నేను మాల్ అంతా తిరిగేసాను అనమాట. మళ్ళీ వస్తామో రామో తెలియదు దుబాయ్ మాల్కి అని చెప్పి మొత్తం తిరిగేసాను అనమాట. ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి అన్ని ఫ్లోర్లు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం తిరిగి చాలా పెద్దది అనమాట మాల్. తిరిగి కాళ్ళ నొప్పులు అంతా వచ్చేందుకు ఇంకా ఎక్సలేటర్ మీద నిలబడుకున్నా. చూడండి నిలబడుకొని వీడియోలు తీసుకుంటా ఉండా. అందరూ ఏమో నడుచుకొని టక్కడక్కడ వెళ్ళిపోతున్నారు బ్రిడ్జ్ మీద. చూడండి పక్కన గ్లీసులు చాలా బాగున్నాయన్నమాట. చాలా మనీ స్పెండ్ చేసినట్టున్నారు. చాలా బాగా కట్టారు మాల్. మీరు కూడా వెళ్తే తప్పకుండా చూడండి మాల్ని. దగ్గరికి వచ్చేసినాం మెట్రో దగ్గరికి. చూడండి ఇదంతా మెట్రో. ఇంకా లోపల అన్నీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. దుబాయ్ మాల్లో ఇంకోటి ఏంటంటే గ్లాస్ లోపల ఫిష్లు అంతా పెట్టినారన్నమాట. లోపల మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు మనం కావాలనుకుంటే. దానికి మనీ కూడా ఉంటుంది. మేము అడిగాం కానీ మాకు తెలియక ముందు లాస్ట్లో వెళ్ళాం. అప్పుడు టైం అయిపోయింది, రేపు రాండి అన్నారు. చూడండి ఇది మాల్ ఇన్సైడ్. ఇంకా చూడండి 5th ఫ్లోర్ నుంచి తీసిన కింద అంతా ఎంత బాగా డిజైన్ చాలా బాగా చేసినారు అనమాట. మాల్ ఇన్సైడ్ అంతా చూడండి. ఇంకా చూపిస్తూనే ఉంటాను మాల్ గురించి అంతా చెప్తూనే ఉంటాను అనమాట. దుబాయ్ మాల్ అంతా తిరగడానికి ఒక రోజు అయితే సరిపోతుంది. పొద్దుట నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఉంటే కూడా వస్తూనే ఉంటుంది అనమాట. అంత పెద్దది మాల్. చూడండి డిజైన్లు చాలా పెట్టినారు లోపల. అట్రాక్ట్ అవ్వడానికి మనుషులు, పబ్లిక్, టైమే తెలియదు అనమాట. అంత పెద్ద మాల్. అన్ని వెరైటీలు చాలా ఉన్నాయన్నమాట. చూడండి డ్రెస్సులు కానీ మోడ్రన్ చాలా బాగుందన్నమాట మాల్ ఇన్సైడ్. చూస్తాను ఇంకా చాలా ఉందన్నమాట చూడడానికి. ఎంత బడ్జెట్ పెట్టారు. షాపులు కానీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయంటే ఒక్కోటి చాలా బాగా చేసినారు. అంతా ఫర్నిచర్ కానీ చాలా బాగుందన్నమాట. ఒకే షాపు చూస్తూ ఉంటే ఇంకా టైం సరిపోదు. మరి చూడండి వాటర్ ఫాల్స్ కూడా లోపల. చూడండి మనుషులు అట్లా నిలబడి వాటర్ ఫాల్స్ కిందకు వస్తా అంటే స్విమ్మింగ్ చేసినట్టుగా అదే అక్కడ చేపలు చెప్పా కదా, దాన్ని డెమో అనుకుంటే ఇక్కడ డెమో పెట్టినట్టున్నారు. చూడండి ఇవంతా
చాలా సరిపోదు ఫోటోలు పిచ్చోళ్ళు అయితే 2-3 రోజులైన ఫోటోలు తీస్తా. షూల్ది చూడండి ఎంత అట్రాక్టివ్ చేయడానికి ఎంత డిజైన్ చేసినది, ఎంత లోపల కూడా చూపిస్తా చూడండి ఎంత డిజైన్గా పెట్టినారంటే. నేనే చాలా చేపు చూశాను అనమాట డిజైన్ కానీ అంతా చూడండి ఎంత కాస్ట్లీ. ఒక్కో షూకి ఎంత ఇది చేసిన డెకరేట్ అంటే ఇంత చూడండి లోపలంతా. ఇది షూ షాప్ మాదిరిగానే తెలియదు, చెప్పుల షాప్ మాదిరిగానే తెలియదు, అంత విధంగా ఉంది లోపల డిజైన్ అంతా. చూస్తూనే ఉండండి అట్లే. ఇంకా ఇక్కడ మెటీరియల్ కూడా చాలా వెరైటీలుగా ఉన్నాయి. దాంట్లో పెట్టిన చెప్పులు పెట్టే స్టాండ్ గిండి కూడా చూడండి ఎంత డిజైన్ అంతా ఉన్నాయి. కూడా అన్నీ చూస్తూనే ఉండండి. చూడండి ఎంత డిజైన్ ఉందండి. చూడండి చెప్పులు పెట్టే స్టాండ్లు అంతా, దాన్ని చూసి అట్రాక్ట్ అవుతారు జనాలు. అందుకనే చూడండి ఎంత డిజైన్, ఎంత మోడల్.
కువైట్ కంటే దుబాయ్లో ఎక్కువ అనిపించినాయి నాకైతే. ఇండియా నుండి కువైట్కి వచ్చినప్పుడు రేట్లు ఎక్కువ అనిపించినాయి కువైట్లో. బట్ కువైట్ నుంచి దుబాయ్కి వెళ్ళినప్పుడు ఇంకా రేట్లు ఎక్కువ అనిపించింది. అది ఏమో మరి నాకైతే తెలియదు కానీ భలే రేట్లు అనిపించింది. వాటర్ కూడా చాలా ఎక్కువ రేటు ఉంది అక్కడ దుబాయ్లో. వాటరు, బట్టలు, షార్ట్లు కానీ ఏవైనా కానీ చాలా రేట్లు ఉన్నాయి. ఇదేం రేట్లు అనుకున్నా. అందుకే నేనైతే ఏం షాపింగ్ చేయాల, బట్ తిరిగి మొత్తం చేసిన అనమాట. ఒక ఐస్ క్రీమ్ కూడా ఎంత అంటే 33 దిర్హమ్స్ అంటే 22 రూపీస్. మీరే లెక్కండి ఎంత ఉందో రేటు. గీటు కూడా అంత చాలా రేట్ అనిపించింది నాకైతే. అందుకే నేనైతే ఏం కొనుక్కోలేదన్నమాట. ఏమైనా కానీ దుబాయ్లో ఎండలు, వేడి చాలా ఎక్కువగా ఉంది. బాడీ అంతా ఆవిరి పెట్టేస్తుంది. నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను. బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. అలాంటి వాతావరణాన్ని ఫస్ట్ టైం వెళ్ళాను అనుకుంటున్నా. అందుకనే వచ్చింది అనుకుంటాను ఆ ప్రాబ్లము. మీరు వెళ్తే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఏమేం కావాలనో దానికి తగ్గట్టుగా చేసుకోండి. దుబాయ్లో నేను ఫేస్ చేసిన విషయాలు, నేను ఇబ్బంది పడినవి, నేను పడిన కష్టాలు అన్నీ మీకు చెప్తా. వేడి అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట. అవన్నీ కూడా ఇంకో వీడియోలో కూడా మాట్లాడుకుందాము. ఫాలో కావండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.